తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. సో ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్యాలెండర్ సంవత్సరం 2026 నుంచి 2.1% డిఏను పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇంతకుముందు 50.7% డిఏ ఉండగా ఇప్పుడు అది 52.8%కి పెరిగింది. పెరిగిన డిఏ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి అయితే రానుందన్నమాట. పెరిగిన డిఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. డిఏ పెంపు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఉన్నతాధికారులందరూ కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేశారన్నమాట. ఉన్నతాధికారులందరూ కూడా వీరికి. సో ఇప్పుడు డిఏ అనేది 2.1% అయితే పెరగడం అయితే జరిగింది. సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీరందరికీ కూడా. సో వీరందరికీ డిఏ అయితే పెంచి ఇప్పుడు అయితే ఇవ్వడం జరుగుతుంది. జనవరి 1 నుంచి అయితే అమల్లోకి వచ్చినట్టుగా వారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాం.